హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనివాస్ డైరీ. ఈరోజు లంచ్కి బయటికి వెళ్దాం అనుకున్నాము, బట్ సడన్గా ప్లాన్ క్యాన్సిల్ అయింది. సో ఈరోజు లంచ్లో నేను రెస్టారెంట్ స్టైల్ మటర్ పనీర్ ఇంకా మటర్ పులావ్ చేస్తున్నాను గైస్. సో ఫస్ట్గా నేను మటర్ పనీర్ కోసము 2 ఆనియన్, హాఫ్ ఇంచ్ జింజర్, 2 గ్రీన్ చిల్లీ, 7-8 గార్లిక్ క్లవ్, ఇంకా 2 టమాటోస్ కట్ చేసుకొని తీసుకుంటున్నాను గైస్. ఇంకా 200 గ్రామ్ హోమ్ మేడ్ పనీర్ చిన్న క్యూబ్స్లో కట్ చేసి తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు కడాయిలోనే ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసిన పనీర్ వేసుకొని 5 మినిట్స్ సాటెడ్ చేసుకుని తీసుకుంటే ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గైస్. సేమ్ రెస్టారెంట్లోని తిన్నట్టుగానే ఉంటుంది కర్రీ. ఇంకా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోని పనీర్ వచ్చాక నేను ప్లేట్లోని తీసేసుకుంటున్నాను. ఈరోజు లంచ్కి బయటికి వెళ్దామన్నారు, బట్ సడన్గా ప్లాన్ క్యాన్సిల్ అయింది కదా, సో అందుకే అని ఈరోజు లంచ్ అయితే నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను. పనీర్ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ ఆయిల్లోనే నేను ఆనియన్, జింజర్, టమాటో, గ్రీన్ చిల్లీ, గార్లిక్ క్లవ్స్ వేసుకొని కొంచెం సాఫ్ట్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా దాంట్లోనే నేను లవంగాలు 4, దాల్చినీ చెక్క, ఒక 2 ఇలాచీ, 4 కాజు వేసి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో 1 రెడ్ చిల్లీ కలర్ కోసం యాడ్ చేసుకున్నాను. మటర్ పన్నీర్ కర్రీ కోసము ఆనియన్, టమాటోస్ ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా, సో అవి బాగా సాఫ్ట్ అయిన వరకు నేను మటర్ పులావ్ కోసము రెడీ చేసుకుంటున్నాను. 2 ఆనియన్ స్లైస్ గా కట్ చేసి తీసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీ. ఇంకా ఇప్పుడు రైస్ కి బాగా నీట్ గా వాష్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడు ఆనియన్, టమాటోస్ ఇవన్నీ అయితే బాగా సాఫ్ట్ అయిపోయింది, సో ఒక మిక్సీ జార్ లోనే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా వేడిగా ఉంది, సో ఇవి చల్లారిన వరకు నేను మటర్ పులావ్ కి రెడీ చేసుకుంటాను గైస్. ఇంకా మటర్ పులావ్ కోసం 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, ఇంకా 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇవి హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ సహజీరా, దాల్చినీ చెక్క, 5 లవంగాలు, 4 ఇలాచీ, 7-8 బ్లాక్ పెప్పర్, ఇంకా స్లైస్ గా కట్ చేసుకున్న ఆనియన్, ఇంకా 2 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవి కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. సో కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ లో ఉన్న పచ్చి స్మెల్ వెళ్ళిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఘీ వేసి చేసుకున్న వల్ల మటర్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను మటర్ అయితే మా పిన్నాలే పంపించారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి మటర్. ఇక్కడైతే ఇప్పుడు వరకు మార్కెట్లోనే రాలేదు, మేము లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే లేదు. సో ఇంకా ఎవ్రీ ఇయర్ వింటర్ సీజన్కి అయితే మా పిన్ని వాళ్ళే పంపిస్తారు మటర్. సో మటర్ వచ్చిన తర్వాత ఇంకా మటర్ పులావ్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. 1 బౌల్ మటర్ యాడ్ చేసుకున్నాను. మటర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 5 సెకండ్స్ సాటెడ్ చేసుకుంటే చాలు. ఇంకా నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను పులావ్కి మన టేస్ట్కి అకార్డింగ్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్ ఇలా చేసుకున్న వల్ల. ఇంకా టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుంది. ఇంకా నానబెట్టుకున్నాం కదా, సో ఆ రైస్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ కి డబల్ గా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లోని 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మటన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఆనియన్, టమాటోస్ ఇవన్నీ చల్లారించడానికి ఉంచాం కదా, సో అవి కూడా చల్లారిపోయింది. ఇంకా నేను మిక్సీ పట్టుకున్నాను, చాలా ఫైన్ గా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి గైస్. ఇంకా ఇలా ఫైన్ గా పేస్ట్ చేసుకుని తర్వాత కడాయిలోని ఆయిల్, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా అండ్ 1 బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాను. దెన్ ఇప్పుడు పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదా టమాటోస్, ఆనియన్వి, సో ఈ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఇవి బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. మిక్సీ జార్లోని ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, సో దాంట్లో కొంచెం ఉండిపోయింది, అందుకే అని నేను వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను గైస్. మా జై పడుకొని లెక్సి చాలా ఏడుస్తుండాలి, సో అందుకే అని తీసుకొని వచ్చేసాను కిచెన్ లోకి. 15 మినిట్స్ తర్వాత నేను మటర్ పులావ్ కి చెక్ చేసుకుంటున్నాను. మటర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మా జైకి అయితే దమ్ బిర్యానీ చాలా ఇష్టం, సో అందుకే చూసిన వెంటనే దమ్ బిర్యానీ అనేసి అంటున్నాడు.
మటర్ పన్నీర్కి గ్రేవీ రెడీ చేసుకుంటున్నాం కదా, సో మన టేస్ట్కి అకార్డింగ్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ లాగా. మటర్ పన్నీర్ కర్రీకి గ్రేవీ ఇలా రెడీ చేసుకుంటే టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్గానే ఉంటుంది గైస్. ఇంట్లో కూడా మీరు ఈజీగా రెస్టారెంట్ స్టైల్ లాగే చేసుకోవచ్చు మటర్ పన్నీర్ కర్రీ. ఆయిల్ అంతా పైకి వచ్చిన వరకు గ్రేవీకి బాగా కుక్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ ఇలా పైకి వచ్చేసింది కదా, సో ఇప్పుడు 1 కప్ మటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ మటర్ కాబట్టి ఒక 5 మినిట్లోనే మటర్ అయితే కుక్ అయిపోతుంది గైస్. ఎక్కువ టైం కూడా పడదు, ఇంకా బాయిల్ చేసుకొని తీసుకోవాల్సింది కూడా అవసరం ఉండదు మటర్కి అయితే. ఇంకా అప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్ కుక్ చేసుకుంటే చాలు. ఇంకా ఇప్పుడు మటర్ కూడా కుక్ అయిపోయింది. సో ఈ టైం అప్పుడు పన్నీర్ యాడ్ చేసేసుకుందాం. హోమ్ మేడ్ పన్నీర్ కాబట్టి నేను వాటర్లోనే అయితే వేయలేదు, చాలా సాఫ్ట్గా ఉంది ఇంట్లో చేసుకున్న వల్ల పన్నీర్ అయితే గైస్. నేను మాక్సిమం టైమ్స్ పన్నీర్ అయితే ఇంట్లోనే చేసుకుంటాను. ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు పైనుంచి కొంచెం కస్తూరి మేథి యాడ్ చేసుకుంటున్నాను గైస్. కస్తూరి మేథి యాడ్ చేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి గైస్. కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మటర్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే నేను రెస్టారెంట్ స్టైల్గా మటర్ పులావ్ ఇంకా మటర్ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది గైస్. కర్రీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది గైస్. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ అయితే చేసాను ఈరోజు. ఇంకా ఒక బౌల్లోని మటర్ పులావ్ తీసుకుంటున్నాను. మటర్ పులావ్ కూడా చాలా బాగా వచ్చింది గైస్. రెగ్యులర్గా వాడుకున్న రైస్తోనే నేను చేసాను మటర్ పులావ్. మీరు మీ కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసి ఇవ్వచ్చు మటర్ పులావ్. మీకు మా రెసిపీ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మటర్ పన్నీర్ కర్రీ అయితే బటర్ నాన్, చపాతీ, కుల్చాతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.